ఇలా మరో బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7గురు మావోలు మృతి చెందారు. ఇక అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అగ్రనేతలు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు ప్రాంతాన్ని రౌండప్ చేశాయి. ఈ క్రమంలో ఇంద్రావతి ఏరియా కమిటీ, నారాయణపూర్, దంతేవాడ, బస్తర్ జిల్లాలకు చెందిన డిఆర్జీ బస్తర్ ఫైట్లతో పాటు ఎన్టీపీ బృందాలతో మావోయిస్టులు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పుల మూత మోగింది. ఈ ఎన్కౌంటర్ లో 7గురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో కొందరు మావోయిస్టులు పార్టీ అగ్రనేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్కౌంటర్ లో భాగంగా భద్రతా దళాలు ఘటనా ప్రాంతంలో భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7గురు మావోలు మృతి చెందారు. ఇక అడవి ప్రాంతాల్లో మావోయిస్టులను అగ్రనేతలు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాల ప్రాంతాన్ని రౌండప్ చేశాయి. ఈ క్రమంలో ఇంద్రావతి ఏరియా కమిటీ, నారాయణపూర్, దంతేవాడ, బస్తర్ జిల్లాలకు చెందిన డిఆర్జీ బస్తర్ ఫైటర్లతో ఎన్టీఎస్ఎఫ్ బృందాలు మావోయిస్టులు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పుల మూత మోగింది. ఈ ఎన్కౌంటర్ లో 7గురు మావోయిస్టులు అక్కడక్కడే మృతి చెందారు. ఇక వారిలో కొందరు మావోయిస్టులు పార్టీ అగ్రనేతలు ఉన్నట్లుగా సమాచారం. ఇక ఎన్కౌంటర్ లో భాగంగా భద్రతా దళాలు ఘటనా ప్రాంతంలో భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి.